700 కోట్ల విలువ చేసే భూ కుంభకోణం వెలుగు చూసింది. ఇబ్రహీంపట్నం కేంద్రంగా కోట్ల విలువైన భూములు కొట్టేశారు. ల్యాండ్ స్కామ్ స్కీమ్ పై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ లేఖ రాశారు. మాజీ సీఎం జగన్ సోదరుడు సునీల్, పిఏ నాగేశ్వర్ రెడ్డి, సినీ నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్ భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ, విజయవాడ, రాజమండ్రిలో కోట్లు విలువ చేసే భూములకు సంబంధించి బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మాజీ సబ్ రిజిస్ట్రార్ రాసిన లేఖలో తెలిపారు. ఏపీలో 700 కోట్ల విలువ చేసే భూ కుంభకోణం వెలుగు చూసింది. ఇబ్రహీంపట్నం కేంద్రంగా కోట్ల విలువైన భూములు కొట్టేశారు. ల్యాండ్ స్కామ్ స్కీమ్ పై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ లేఖ రాశారు. ఆ లేఖలో ఏముంది ఏంటి అన్న వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, జోస్న, గత 12 నెలలుగా ఏసీబీ అధికారులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ సింగ్ నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా మంత్రి లోకేష్కు లేఖ రాశారు. అయితే తనను గత ప్రభుత్వంలో బెదిరించి కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను, అక్రమ ఆస్తులను కాజేశారనేసి గత ప్రభుత్వంలోని పెద్దలు ఏదైతే ఆస్తులు ఉన్నాయో, ప్రధానమైన నగరాల్లో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా విశాఖ, విజయవాడ, ఇబ్రహీంపట్నం లాంటి ప్రాంతాల్లో ఆస్తులు, విలువైన ఆస్తులన్నింటినీ కూడా తప్పుడు రిజిస్ట్రేషన్లతో తన దగ్గర నుంచి బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న పరిస్థితి ఉందని, గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు తనేం మాట్లాడలేకపోయానని, అయితే అవన్నిటి కూడా ఇప్పుడు తనకి ఇబ్బందిగా ఉంది, తనకి చట్టపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. వీటన్నిటికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి బినామీతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, అదేవిధంగా వైఎస్ కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో బినామీలుగా వ్యవహరించి దాదాపు 700 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కాజేశారని, విశాఖ నగరంలో కూడా విలువైన భూముల్ని తప్పుడు రిజిస్ట్రేషన్లతో తన ద్వారానే రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, అదేవిధంగా విశాఖ నగరంతో పాటు మరో 4-5 నగరాల్లో ఏవైతే ఇప్పుడు గత ప్రభుత్వంలో అభివృద్ధి చేయాలని ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేశారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఇబ్రహీంపట్నం, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ పరిసర ప్రాంతాల్లో విలువైన భూములు దాదాపు 700 కోట్ల రూపాయల భూములను సజ్జల రామకృష్ణారెడ్డి బినామీ అని చెప్పుకునే శ్రీకాంత్ కావచ్చు, మరికొందరు 5 వ్యక్తులతో ఈ రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఇవన్నీ కూడా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ కుమార్తో పాటు మరికొందరు ఉన్నారనేసి, దీంతో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి బినామీగా వ్యవహరించిన శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా తనను బెదిరించి గత ప్రభుత్వంలో తీసుకున్నారని, అప్పుడు ఎక్కడా కూడా నోరు మెదిపే అవకాశం లేదని, అయితే నోరు మెదిపితే తన మీద అప్పుడు గతంలో కేసులు తిరిగి పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి తను నోరు మెదపలేదని, అదేవిధంగా తాను ఇక్కడ వీళ్ళందరికీ కూడా దొరకకుండా గోవాలో ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి గోవాలో పెట్టి తన కుమారుడి దగ్గర కూడా 1 కోటి రూపాయలు నగదు కాజేశారనేసి ఏసీబీ అధికారులకు ఏదైతే సింగ్ ఫిర్యాదు చేశారో, అయితే గడిచిన 3 రోజుల క్రితం ఏసీబీ అధికారులు రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగ్ని పట్టుకోవడంతో ఇవన్నీ విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటికి తెలిపిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు వరకు చూసుకుంటే సింగ్ 12 నెలలుగా కనపడకుండా, అధికారులకు కనపడకుండా తలదాచుకునే పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికి కారణాలు గత ప్రభుత్వంలో కాజేసిన అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు బినామీల పేరుతో గత ప్రభుత్వ పెద్దలకన్నిటికీ రిజిస్ట్రేషన్ చేయటం, ఆ రిజిస్ట్రేషన్లో కుంభకోణంలో ప్రధాన పాత్రుడు ఏదైతే సబ్ రిజిస్టర్గా అప్పుడు వ్యవహరించాడో సబ్ రిజిస్టర్గా ఆయన రిజిస్ట్రేషన్ చేయడంతో వీటన్నిటికీ సంబంధించి విచారణలో సిబిఐ అధికారులు ఇప్పటికే సింగ్ని తీసుకున్నారు. అయితే విస్తుపోయే నిజాలు ఈ సిబిఐ విచారణలో బయటపడుతున్నాయి. జోస్న, రైట్ రాజేష్.